హలో గైస్! ఇప్పుడైతే మీరు చూస్తున్న వీడియోలో నేను జాన్యువరిలో కాశ్మీర్‌కి వెళ్ళిన ట్రిప్‌ని చూపించబోతున్నాను. చలికాలంలో మంచుతో కప్పబడిన అందమైన కాశ్మీర్ చూసాక మీరు అక్కడికి వెళ్ళాలనిపిస్తుంది. ఇది శ్రీనగర్‌లోని దాల్ లేక్ షికారా రైడ్. చల్లని నీటి మధ్య సౌమ్యంగా సాగిపోతూ చుట్టూ మంచు పర్వతాలు కనిపించే ఈ ప్రయాణం నిజంగా అద్భుతం. ఒకసారి అయితే తప్పక అనుభవించాల్సిందే. గుల్మర్గ్ గండోలా రైడ్. ఇది ఏషియాలోనే ఎత్తైన కేబుల్ కార్ అన్నమాట. పైకి వెళ్తుంటే ఒక్కసారిగా కిందకి భూమి అనేది కనిపించదు. ఎంత ఎత్తులోకి తీసుకెళ్తుందంటే అంత ఎత్తులోకైతే వెళ్తాం. అక్కడికి వెళ్ళాక మంచుతో ఆడుకోవడం, స్నో బైక్ రైడ్, స్లెడ్జింగ్ ఇవన్నీ చాలా అయితే ఎంజాయ్ చేశాం. మన జీవితంలో తప్పక చేసే ట్రిప్పుల్లో ఇది ఒకటి ఖచ్చితంగా అయితే అవుతుంది. ఇక మధ్యలో ఓ హిల్ సైడ్ ఫుడ్ స్టాల్ అయితే కనిపించిందనమాట. ఇంకా ఈ చలిలో వేడి వేడిగా భోజనం తింటే ఎంత మజా ఉందో నేను అసలు మాటల్లోనే చెప్పలేమనమాట. ఆ తర్వాత కాసేపు రిలాక్స్ అయ్యి మేము కాశ్మీరీ కవా టీ అయితే ట్రై చేసాము. ఆ వాసన, రుచి 2 అయితే చాలా బాగున్నాయి గానీ టేస్ట్ అంతగా అయితే నాకు నచ్చలేదు. మేబీ టీ ఫ్లేవర్స్ నచ్చే వాళ్ళకి మైట్ బీ ఇది నచ్చుతుందనమాట. ఇంకా దూద్ పత్రికి వెళ్ళే దారి మధ్యలో అయితే మక్కీ రోటీస్ అయితే చాలా ఫేమస్ అండి. అక్కడ వాళ్ళిచ్చే ఆ మక్కీ రోటీని పికిల్‌తో గనక టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది. ఆ పికిల్ కూడా చాలా డిఫరెంట్ స్టైల్‌లో అయితే ఉంటుందనమాట. సో, ఇలా మా కాశ్మీరీ ట్రిప్‌ని స్నో ఫుడ్ అలాగే రైడ్స్ ఇంత ఫన్నీగా చాలా అయితే ఎంజాయ్ చేసాం. ఈ బ్యూటిఫుల్ జర్నీ మాకు బాగా గుర్తుగా అయితే మిగిలిపోతుంది. మీకు వెళ్ళాలి అంటే ఏ సీజన్ అయినా సరే పర్ఫెక్ట్‌గా అయితే ఉంటుందండి. మనం ప్రతి సీజన్‌లో కాశ్మీర్‌ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అదే ఇప్పుడు సమ్మర్‌లో అయితే గ్రీనరీ, టులిప్ గార్డెన్ చాలా బావుంటాయన్నమాట. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డార్జిలింగ్ స్వాతి ఫర్ మోర్ వీడియోస్.